ఏంటి కృష్ణవేణి అలా చూస్తున్నావు? ఎన్ని రకాలుగా ఆలోచించావు, ఎన్నెన్ని ప్లాన్లు వేశావు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏమైంది? చివరికేమైంది? ఈ కాళ్ళముఖ రుద్రుడికి దాసోహం అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఏ ఏ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కృష్ణవేణి? నీ భావనక్కడ రెడీ చేస్తున్నావుగా. అతన్ని అసలు రూపంలోకి మార్చి పెళ్లి టైంకి తీసుకొచ్చి తనతోనే తాళి కట్టించుకుని అంతా హ్యాపీ ఎండింగ్ చేద్దామనుకున్నావు కదూ. ఏమైంది? నీ భావరూపం మారలేదా? లేక రూపం మారేసరికి మళ్ళీ గత జన్మ జ్ఞాపకాలు మర్చిపోయాడా? రూపాలు జ్ఞాపకాలు కాదురా, నీ ఉనికి లేకుండా పోతావు చూడు. ఏంటి కృష్ణవేణి, మనసులోనే తిట్టుకుంటున్నావా? వీడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏ రూపంలో ఉంటాడు అని ఇంకా ఆలోచిస్తున్నావా? కృష్ణవేణి, టైం దగ్గర పడుతుంది కాబట్టి ఫైనల్ గా నీకొక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చేసి ఆ షాక్లో నుంచి నువ్వు తేరుకునే లోపే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను, సరేనా? విను, నీ కళ్ళు బైర్లు కమ్మేలా, నీ చెవులు బద్దలయ్యేలా, టోటల్గా నీ ఒళ్ళే అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఈ కాలముఖ రుద్రుడి అసలు రూపమేంటో తెలుసా? తెలియదు కదూ? చూపిస్తాను. ఈ ముకుంద్ రూపంలో ఉన్న కాలముఖ రుద్రుడి అసలు రూపమేంటో చూపిస్తా చూడు. జై మాతాజీ! ఎస్, యు ఆర్ రైట్ కృష్ణవేణి మేడం. నేను దేవేంద్రుణ్ణే. ఏంటి, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా కృష్ణవేణి? ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తున్నాయా కృష్ణవేణి? ఆఫీస్లో జీతగాడు ఇలా నా జీవితంతో ఆడుకోవడం ఏంటి అనుకుంటున్నావా? దేవేంద్రలా సైన్ పెట్టినప్పుడు కూడా అనుమానించావే గాని అర్థం చేసుకోలేకపోయావు కదా కృష్ణవేణి. ఓకే కృష్ణవేణి, తర్వాత తీరిగ్గా థింక్ చేద్దు గాని. రా కృష్ణవేణి, వివాహం ఆడదాం. పంతులు గారు అలా చూస్తూ నిలబడతారేంటి? మంత్రాలు చదవండి. అలాగేనయ్యా. రా కృష్ణవేణి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః.
महालक्ष्मीदेवताभ्यो नमः। ॐ ऐं मुहूर्तस्मुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते। अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। దిగండ్రా. రేయ్ ఎవర్రా మీరు? కొండి దిగండ్రా ముందు. ఏంట్రా అలా చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా మేమెవరమో? రేయ్, మా అన్న పనులకి అడ్డుపడాలని చూస్తారా? అందుకే మీ ఇద్దరికి ఇక్కడ స్పాట్ పెట్టాం. ఇదే మీ ఇద్దరికి ఆఖరి క్షణం. కళ్ళు మూసుకోండి, చూస్తారు ఇప్పుడు. ఏయ్, కళ్ళు మూయండి. 1 2 రేయ్, మా వాళ్ళని టార్గెట్ చేస్తే మేం మిమ్మల్ని ఫినిష్ చేస్తాం. కృష్ణవేణి పంపిస్తారని చెప్పిన మనుషులు వీళ్ళే అన్నమాట. సరే, వీళ్ళని ఏం చెయ్యం. మేము ఇక్కడి నుంచి పారిపోతాం. మమ్మల్ని వదిలే. ఆ గన్నీలకి సార్, మీరు హ్యాపీగా వెళ్ళండి సార్. మేడం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ముకుంద్, వీళ్ళని కృష్ణవేణి అరేంజ్ చేసింది. ఆ యదవ ఇటువంటి పనులు చేస్తాడని తెలిసే తను ముందు జాగ్రత్తలో ఉంది. థ్యాంక్ యూ బ్రో. పద బావా. పద ముకుంద్. हरि ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. అమ్మా, ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టే తంతు. తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగా. వీళ్ళింకా రాలేదేంటి? చెలమా, పంతులు గారు జీలకర్ర బెల్లం కూడా పెట్టించేస్తున్నారు. అవును, వీళ్ళేరే. చూసావా, కృష్ణవేణి ముకుందులు ఇంతవరకు అతీగతి లేదు. అంటే ఏంటి అర్థం? వెనకాల ఏదో జరుగుతుంది. ఎప్పటికైనా నమ్ముతావా? అన్నయ్య, ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి. నేను చేస్తాను పెద్దమ్మా. ముకుంద్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి కృష్ణవేణికి చేస్తానుండండి.
మేకప్ చేసి పెట్టుకున్నారేంటి? ఏదో జరుగుతోంది. ఏదో జరగటం ఏంటి, నేను అనుకున్నదే జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే చెల్లెమ్మ వాళ్ళకి వచ్చేలా కనిపించడం లేదు గాని ముహూర్తం దాటిపోకముందే వీళ్ళ పెళ్లి చేసేద్దామమ్మా. ఏమంటావు చెల్లెమ్మ? ఇంకేం ఆలోచిస్తున్నావమ్మా? అయ్యా, ముహూర్తం టైం దగ్గర పడుతోంది. ఆ రాబోయే జంట కోసం వేచి ఉండాలా లేక? పంతులు గారు, వాళ్ళొస్తారు గాని మీరు పెళ్లి ముహూర్తానికి జరిగేలా చూడండి. అలాగే అమ్మా. వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి. ఆహా, అద్భుతం. అలాగే కానివ్వండి, కానివ్వండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే. అమ్మా, ఇది వీళ్ళిద్దరి మధ్య అడ్డుగా పెట్టండి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నసతాం తాం పృణే హరి ఓం. అబ్బాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టమ్మా. ఓం ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్చకారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. క్షీరోదకప్రదేశే సుమణివాసం సైతే మౌనికానాం బాలాభిస్తా సరస్తస్య. ఇదిగో చూడవే, కార్తీకు నా అల్లుడు కాబోతున్నాడు. 100 కోట్లకు వారసుడు, నా కూతురికి హస్బెండ్ కాబోతున్నాడు. ఇక రేపటి నుంచి ఈ శరత్చంద్ర పరువు పరపతి పలుకుబడి అన్నీ అలా అలా అలా. పైకి చూడమంటే నా మొహం చూస్తావేంటి? అలా పైకి పైకి పోతుందన్నమాట, ఆకాశంలోకి. అర్థమైందా? అడు చూడు. విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భౌమయహరం సర్వలోకైకనాథం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం నమగామినీం అస్యాం హిరణ్యవర్ణేయం. ఏమైంది బాబు? మధ్యలో జీలకర్ర బెల్లం అలా తీసేయకూడదు. బావా, ఏమైంది? కార్తీక్, ఏమైంది నాన్నా? ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మా, కృష్ణవేణి ముకుందులొచ్చేదాకా నేను ఈ పెళ్లి చేసుకోను. కార్తీక్, ఏంట్రా నువ్వనేది? వాళ్ళొస్తారులే. అయినా వాళ్ళొకసారి పెళ్ళైన వాళ్ళు. వాళ్లతో నీకేంట్రా? నువ్వు హ్యాపీగా ఉండాలి. లేదమ్మా, వాళ్ళు రావాలి. నాన్న కోరుకున్నట్టు 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి. అనుకున్నా. కార్తీక్, ఈ ముహూర్తం దాటితే మనకి మంచిది కాదు. రా కార్తీక్. ఐఎమ్ సారీ సాత్విక. బాబు అమ్మా కార్తీక్, ప్లీజ్, నేను చెప్పేది వినండి. సూపర్ సూపర్ అల్లుడు, నాకు పూర్తిగా అర్థమైపోయింది. నువ్వు కూడా కృష్ణవేణి పార్టీ అని నాకు క్లియర్గా అర్థమైంది. అన్నయ్య నువ్వాగు. కార్తీక్, నా మాట వింటావా లేదా? అమ్మా, కృష్ణవేణి చాలా ప్రమాదంలో ఉంది. అయ్యో, కృష్ణవేణి ప్రమాదంలో ఎందుకుంటుంది అల్లుడు?
ఇంకొకరిని ప్రమాదంలో పడేసేందుకు ప్లాన్లు వేస్తూ ఉంటుంది. కానీ ఆ మామ కోడళ్లే అనుకున్నాను. ఇప్పుడు బావ మరదలు కూడా కలిసి ప్లాన్లు వేస్తున్నారనమాట. ఏం చేస్తాం, నా దౌర్భాగ్యం ఇలా ఏడ్చింది. గోవిందా గోవిందా. కార్తీక్, నిన్నేరా అడిగేది? సడన్ గా ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకంతా అర్థమైంది కృష్ణవేణి. బావగారు, మీరిన్నాళ్ళు కోమాలో ఉండొచ్చారు. నేను సడన్గా జరిగిందంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. కానీ ఇదంతా మీకు ఇప్పుడు తెలియాలి. అందుకే మీకు చెప్పక తప్పలేదు. అరకు అడవుల్లో ప్రమాదం జరిగాక నేను కోమాలోకి వెళ్లడం దగ్గర నుంచి నేను ఈ ఇంటికి రావడం దాకా అంతా చెప్పావు. కానీ కృష్ణవేణి, నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే నువ్విప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావు. తమ్ముడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని హాస్పిటల్లో ఉన్న ఈ టైంలో నీకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాకుంది. లేదు బావగారు, ఇప్పుడు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అలా అనుకు కృష్ణవేణి. మా పద్మనాభం అంకుల్ చెప్పాడని నన్ను వెతికి నన్ను ఓ రకంగా నువ్వే బతికించావు. కోమలోంచి బయటకు రాగానే ఆ కాలముఖ రుద్రుడి చేతిలో చచ్చేవాణ్ణి. కానీ నువ్వే తెలివిగా ఆ డాక్టర్ సాయంతో నన్ను కాపాడావు. ఎంతో రిస్క్ చేసి నన్ను కాపాడిన నీకోసం నేనేం చేసినా తక్కువే కృష్ణవేణి. అలా అనకండి బావగారు. సహాయం గాని రిస్క్ గాని ఏదైనా చేసుంటే అది మీరు చేసిందే. నేను సాయం చేశానా? అవును. అరకు అడవిలో ఆ రోజు మీరే మీ తమ్ముణ్ణి కాపాడారు. మీ తమ్ముణ్ణి కాపాడి నా ప్రాణాలు కూడా నిలబెట్టారు. నేను తమ్ముణ్ణి కాపాడడానికి ట్రై చేసిన మాట నిజం. కానీ వాడు బ్రతికొచ్చాడంటే మాత్రం అది ఖచ్చితంగా నీ మాంగళ్య బలం, వాడి మీద నీ ప్రేమ. అంతే కృష్ణవేణి, మీ ప్రేమ బలమైంది. మీకు ఒకరిపైన ఒకరికున్న నమ్మకం చాలా గొప్పది. నువ్వు ముకుంద్ మీ ఇద్దరూ కలకాలం హ్యాపీగా ఉండాలి కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్వేం కంగారు పడకు. నీకు తమ్ముడికి టోటల్గా మన ఫ్యామిలీకే ఏమీ జరగకుండా నేను కాపాడుకుంటాను. ఈ ఇంటి పెద్ద కొడుకుగా నాకు ఆ బాధ్యత కూడా ఉంది. లేదు బావగారు, మీరు సాత్విక హ్యాపీగా పెళ్లి చేసుకోండి. పాపం సాత్విక, తను మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతోంది. నేను సాత్వికన్ని చేసుకుంటాను కృష్ణవేణి. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్నిలా ఒంటరిగా వదిలేసి మాత్రం కాదు. నేనేదో షూటింగులు చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడనుకుంటున్నావేమో. అవసరమైతే రియల్గా కూడా ఫైటింగ్ చేస్తాను కృష్ణవేణి. బావగారు ప్లీజ్, మీరలా అనకండి. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ ఇంటి కోడలుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముహూర్తం టైంకి పెళ్లి చేసుకోండి. నా గురించి ఆలోచించొద్దు. అలా అంటావేంటి కృష్ణవేణి? బావగారు ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట వినండి. మీరెట్టి పరిస్థితుల్లోనూ ముహూర్తం టైంకి సాత్విక మెళ్ళో తాళి కట్టాలి. వాళ్ళెవరికీ ఏ అనుమానం రాకుండా సాత్వికని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి బావగారు. సరే కృష్ణవేణి. కార్తీక్, ఏంట్రా ఏమైంది?
ఇందాకడి నుంచి పిలుస్తున్నాను. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైందిరా? బావా, అసలు నీ మనసులో ఏముందో చెప్పే. ప్లీజ్ బావా, నువ్వు చెప్పబోయేది ఏదైనా పర్వాలేదు, చెప్పు. నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళెవరికీ ఏ అనుమానం రాకుండా సాత్వికని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. మనం పెళ్లి చేసుకుందాం సాత్విక. ఎస్ 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 చెల్లెమా, అల్లుడు ఏదో నన్ను ఆట పట్టించాలని అలా ట్విస్ట్ ఇచ్చినట్టున్నాడు. అంతే అంతే కదా అల్లుడు? అంతే అంతే అంతే. ఇదిగో పంతులు గారు, తొందరగా కానివ్వండి. అలాగే బాబు. అమ్మ కూర్చోండి. అమ్మా అమ్మా మీరు కూర్చోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్త అత్యధిష్ఠదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అదోజ్యాయాక్ష పురుషః ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సత. కార్తిక్ కాదు, ముకుంద్ కాదు. ముకుంద్ కార్తిక్ లా ఉన్నాడు, ఇంకెవడో ముకుందులా వచ్చాడు. మరి కార్తిక్ ఏమయ్యాడు? ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శాంతి శాంతి శాంతి. వాడు మన ఇంట్లో ఉంటున్నది మనందరికీ తెలిసిన దేవేంద్ర రూపంలో కాదు, మన ముకుంద్ రూపంలో.